నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏమిటంటే, భారతదేశంలోనే 12 జ్యోతిర్లింగాలలో మూడవది అయిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయినిలో ఉంది. దీని గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకా మహాశక్తి పీఠమైన హరసిద్ధిదేవి కూడా ఇక్కడే ఉంది. ఈ క్షేత్రం పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది అంటే, మధ్యప్రదేశ్ క్షిప్రా నది తీరంలో ఉంది. ఇది కేవలం శివాలయం కాదు, ఇది కాలానికి కాలమైన శివుడు నివసించే స్థలం. ఇక్కడ శివుడు మహాకాలుడు, కాలాన్ని కూడా నియంత్రించే దేవుడు, మహాకాళేశ్వర అని అంటారు. అసలు మహాకాళేశ్వర అనే నామానికి అర్థం ఏమిటంటే, మహా అంటే గొప్ప, కాల అంటే సమయం, మరణం, ఈశ్వర అంటే అధిపతి. అసలు మెయిన్ ఏంటంటే సమయానికి మరణానికి అధిపతి, అందుకే పేరు మహాకాళేశ్వరుడు. ఇక్కడ శివుడు మనల్ని కాలభయం నుంచి రక్షిస్తాడు. పురాణాలలో ఉజ్జయిని అంటే అవంతిక నగరం. ఇది 7 మోక్షపురులలో ఒకటి. జ్యోతిష్య శాస్త్రానికి కేంద్రం, శివభక్తికి ప్రధాన క్షేత్రం. కాలగణన, జ్యోతిష్యం మొదలైంది ఫస్ట్ ఇక్కడే. అసలు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భావ కథ ఏంటో తెలుసుకుందామా? పూర్వకాలం దుశ్శాసనుడు అనే రాక్షసుడు ఉజ్జయినిలో దూషణుడు అనే రాక్షసుడు శివభక్తులను హింసించేవాడు. అతడు శివ పూజను నిషేధించాడు, బ్రాహ్మణులను బాధించాడు. శివభక్తులు భయంతో శివుడిని ప్రార్థించాడు, ప్రభు మమ్మల్ని కాపాడండి అని. అప్పుడు భూమి చలించింది. శివుడు మహాకాల రూపంలో ప్రత్యక్షమయ్యాడు, దుశ్శాసుని సంహరించాడు, భక్తులను రక్షించాడు. అక్కడే శివుడు జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడ్డాడు. అదే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మహాకాళేశ్వర లింగం దక్షిణాముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం. దక్షిణం అంటే యమదశ, అంటే మరణదశ. మహాకాలుడు యముడికే అధిపతి, అందుకే అకాల మరణ భయం నుంచి తొలగుతుంది, కాలదోషాలు తగ్గుతాయి. ఇక్కడ ఉదయం భస్మ హారతి ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అక్కడ నుంచి రాబుద్దే కాదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఉదయం 4 గంటలకు జరిగే భస్మ హారతి శివుడికి శ్మశాన భస్మంతో అభిషేకం. జీవితం అశాశ్వతం అని గుర్తు. ఒకప్పుడు శ్మశాన భస్మంతో చేసేవారు, అదే హారతి ఇచ్చేవారు. ఒక గుడ్డకేసి దాన్ని జల్లినట్టు మొత్తం అసలు చూడడానికి కళ్ళు చాలా అలా చేసేవారు. కానీ ఇప్పుడు ఆవు పిడకలతో చేసి ఆ భస్మాన్ని శివుడికి హారతి ఇస్తున్నారు. పురాతన కాలం నుంచే ఆలయం పడమర రాజులు, మరాఠీ పాలకులు అనేక పునర్నిర్మాణాలు అయినాయి. లింగం మాత్రం ఎప్పటికీ అదే. ఉజ్జయినిలో మహాశక్తి పీఠం కూడా ఉంది, అదే హరసిద్ధి శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి మణికట్టు భాగం పడిందని పురాణాభిప్రాయం. అమ్మవారి పేరు ఇక్కడ హరసిద్ధిదేవి. తరువాతి కాలంలో ప్రచండ రాక్షసులను అమ్మవారు సంహరించారు. అప్పుడు శివుడు ఆమెకు హరసిద్ధి అనే పేరు ఇచ్చాడు. అందుకే శివశక్తి ఇక్కడ అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఉజ్జయినిలో కాలభైరవాలయం కూడా ఉంది. ఇక్కడ మద్యం నైవేద్యం పెడతారు. కాలభైరవుడు మహాకాళేశ్వరుని కోటాధిపతి, క్షేత్రపాలుడు. ఇక్కడ క్రింద అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటారు, పైన అంతస్తులో హరసిద్ధిదేవి శక్తిపీఠం ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే అకాల మరణం భయం తొలగుతుంది, గ్రహ దోషాలు శని రాహు తగ్గుతాయి, కాల బంధనాల నుంచి విముక్తి, ఆత్మబలం
పెరుగుతుంది, మోక్ష మార్గం సులభం. మహాకాలుడు మనకు చెప్పేది ఏమిటంటే, నీ సమయం పరిమితమే, అహంకారాన్ని విడిచిపెట్టు, భక్తిని పట్టుకో, నేను నీ వెంట ఉంటాను అని. మహాకాళేశ్వరుడు కేవలం దేవుడు కాదు, మనకు కాలగురువు. కాలాన్ని జయించాలంటే మహాకాలుని శరణు పొందాలి. ఓం నమః శివాయ. ఇంతటితో మనకు 3వ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి అయిపోయింది. నేను నేర్చుకున్నంత వరకు చెప్పాను, ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఇంకా మనం కనీసం ప్రతిరోజు 15 మినిట్స్ అన్న దేవుని తలుచుకుంటే మన మనసు శుద్ధి అవుతుంది. అలా కానిచో మనకు అహంకారం, క్రోధాలు పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు 15 నిమిషాలు ఓం నమః శివాయ అనే మంత్రమైన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఆ 2 మంత్రాలు చెప్పించినచో నీలో ఉన్న అహంకారం, చెడు బుద్ధులు తొలగించి మనకు మంచి ప్రసాదిస్తారు. మనకు అసలు లోకంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే శాంతి. సో ఎన్ని డబ్బులు ఇచ్చినా అది కొనలేము. కాబట్టి శాంతి కోసం రోజు కనీసం దేవుని తలుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెన్నో పురాణ గాథలు, అలాగే మహాశక్తి పీఠాలు, భగవద్గీత, మహాభారతం అన్నీ క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.